హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 1952 రోజు భారత రాజ్యాంగం అనేది 1950 రోజు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందండి. ఈ రోజు నుండి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, రిపబ్లిక్ డే. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్, అలాగే 395 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, కాలక్రమేణా రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొన్ని కొత్త ఆర్టికల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్, అలాగే 448 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ 25 పార్ట్స్ కదా, దీంట్లో ఫస్ట్ పార్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ